హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. ఏంటి అంటే మీరు అందరూ కూడా ఏఎల్పికి అప్లై చేశారు, టెక్నీషియన్స్కి, జూనియర్ ఇంజనీర్కి, అలాగే నెక్స్ట్ ఆర్పిఎఫ్కి ఇవన్నీ అప్లై చేశారు. సో వాటికి సంబంధించిన అఫీషియల్ ఎగ్జామ్ డేట్స్ అయితే రావటం జరిగింది. సో పర్టికులర్గా ఈ మంత్ నుంచి ఎగ్జామ్ డేట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇంకా 50 డేస్ టైం అయితే ఉంది స్టేజ్ 1కి. సో 50 డేస్లో మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు జాబ్స్ వస్తాయి అనేది కూడా మనం చూద్దాం ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఒక క్లారిటీ లేదు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది. చాలామందికి ఏంటి అంటే రైల్వే ఎగ్జామ్స్ అనేసరికి సంవత్సరాలు అవుతాయి అని మనకు ఒక మైండ్లో ఉంది. సో అలా కాకుండా ఇక అఫీషియల్గా షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఏఎల్పి అయితే 25/11/2024 నుంచి 29/11/2024 CBT1 ఆల్మోస్ట్ 9 డేస్, అదే 5 డేస్ అవుతాయి ఎగ్జామ్స్. నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ December 2 నుంచి December 5 వరకు. నెక్స్ట్ టెక్నీషియన్స్ ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి టెక్నీషియన్ సంబంధించి 16/12/2024 నుంచి 26/12/2024 ఆల్మోస్ట్ 10 to 12 డేస్ అవుతాయి ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అండ్ అదర్స్ December 6 నుంచి 13th December వరకు ఎగ్జామ్ CBT1 అనేది ఉంటుంది. మీకు టెక్నీషియన్స్కి అలాగే ఆర్పిఎఫ్కి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవరైతే టెక్నీషియన్స్కి అప్లై చేశారో ఓన్లీ 1 ఎగ్జామ్, ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి పక్కాగా ఒక్క ఎగ్జామ్తో జాబ్ అనేది వస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ ఇంకా రైల్వే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మీరు సుమారుగా ఏఎల్పికి అప్లై చేసి ఉంటారు, ఆర్పిఎఫ్కి అప్లై చేసి ఉంటారు, టెక్నీషియన్స్కి అప్లై చేసి ఉంటారు, అండ్ జూనియర్ ఇంజనీర్ కూడా డిప్లొమా ఉంటే అప్లై చేసి ఉంటారు. సో లైన్గా మీరు ఎగ్జామ్స్ అయితే నవంబర్ అండ్ డిసెంబర్ కంటిన్యూస్గా మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే నేను మీకు పర్ఫెక్ట్గా చెప్తున్నా, ఈ రైల్వే ఎగ్జామ్స్ అనేవి కూడా మీకు సెట్టింగ్స్ కానీ ఇలాంటివి కూడా అవ్వవు, చాలా ఫెయిర్గా అవుతాయి. ఎందుకు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్కి ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్సే రైల్వేస్ కూడా ఇస్తారు, అంటే ఐఆన్ డిజిటల్స్ ఇస్తారు. అక్కడ ఎంత ఫెయిర్గా అవుతాయో అది మీకు తెలుసు. ఐబీపీఎస్ అయినా సరే, ఈ ఐబీపీఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఏజెన్సీ కూడా. సో ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో వాళ్ళకి 100% జాబ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క హాల్ టికెట్స్ అనేది మనకి సపోజ్ మీకు 25th ఎగ్జామ్ ఏఎల్పి అయితే మీకు 15th మీకు లొకేషన్ అనేది వస్తుంది, ఎగ్జామ్ సెంటర్ అంటే ఎగ్జామ్ సిటీ అనేది వస్తుంది. తర్వాత 25th మీ ఎగ్జామ్ అయితే 21st మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, అడ్మిట్ కార్డ్ అనేది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఆర్ఆర్బిఎల్పిలో మీరు ఏదైతే అప్లై చేశారో అందులోనే మీరు లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు తెలుగు మీడియంలోనే కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది, తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం వాళ్ళు కూడా నో ప్రాబ్లం. అండ్ మెయిన్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే 6th నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ బుక్, సోషల్ బుక్, మ్యాథ్స్ బుక్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీరు జాబ్స్ అయితే కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టెక్నీషియన్స్కి అయినా, ఆర్పిఎఫ్కి అయినా, ఏఎల్పికి అయినా జనరల్ సైన్స్ అనే టాపిక్ ఉంది. ఆల్మోస్ట్ 40 క్వశ్చన్స్ అయితే అందులో వస్తాయి. ఇంకా మ్యాథ్స్ అయితే ప్యూర్ మ్యాథ్స్ అనేది ఇస్తారు, రీజనింగ్ అనేది కోడింగ్ డీకోడింగ్ సింపుల్ లాంగ్వేజ్లో ఇస్తారు. ఇంగ్లీష్ అది లేదు. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఎవ్రీడే న్యూస్ పేపర్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ మీ హాల్ టికెట్స్ అయితే 4 days బిఫోర్ అనేది వస్తుంది, ఆ లింక్ అనేది మీ మెయిల్కే వస్తాయి. సో ఇది టోటల్గా ఇవ్వటం అయితే జరిగింది. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఎగ్జామ్ మాత్రం ఉంటుంది. అండ్ టెంటేటివ్లీ అని ఇచ్చారు షెడ్యూల్. సో మ్యాక్సిమం చేంజ్ అయితే అవ్వు, ఎందుకంటే ఆ ఏజెన్సీ
ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది బుక్ చేసుకోవటం జరిగింది, ఆల్మోస్ట్ 1 మంత్ వరకు. సో అందరూ కూడా ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. CBT 1 ఫస్ట్ ALPకి అందరూ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.